మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిలకలూరుపేట నియోజకవర్గంలో కాటనాల్ సర్చ్ జరిగింది. కౌంటింగ్ దగ్గర పడే కొన్ని పోలీసులు దూకుడు పెంచారు. కాటనాల్ సర్చ్ కనపర్తి గ్రామంలో జరిగింది. ఎలా జరిగింది ఏంటని సీఏ గారిని అడిగింది. సార్ చెప్పండి సార్, ఏమన్నా మీరు సమస్యాత్మక ప్రాంతాలన్నీ సెర్చ్ చేస్తున్నారు, మీకు ఏమన్నా అనుమానాలు ప్రధానంగా ఈరోజు నాదెండ్ల మండలం కనుపర్రు గ్రామంలో పల్నాడు జిల్లా ఎస్పీ మేడం గారు ఆదేశాలు మేరకు అట్లాగే రూరల్ సర్కిల్లో ఉన్న సమస్యాత్మక గ్రామాలన్నింటిలో కూడా ఆర్డినెన్స్ సెర్చ్ అట్లాగే ఫ్లాగ్ మార్చ్ అట్లాగే విలేజెస్ అన్ని కూడా తిరిగి అందరితో కూడా మీటింగ్ పెట్టింది. ఈ ఎలక్షన్ సందర్భంగా కౌంటింగ్ అనేది జూన్ 4వ తేదీ ఉంది. దాన్ని ఈ బందోబస్తు ఏర్పాట్లు నుంచి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతా ప్రశాంతంగా జరిగేట్టు పోలీస్ శాఖ పడిపోయిన బందోబస్తు ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా ఈరోజు కనుపర్రు గ్రామంలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం. దీనిలో టోటల్ గా 3 టీములుగా విడిపోయి మా ఎస్ఐలు అందరూ కూడా ఒక 30-35 మంది తోటి కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. అట్లాగే ఈ నాదెండ్ల మండలం అట్లాగే ఎట్లపాటికి కౌంటింగ్ బందోబస్తు సీఏ గారు కూడా రావడం జరిగింది. అందరం కలిసి ఇక్కడ వెహికల్స్ అయితే 19 వెహికల్స్ డాక్యుమెంట్ పత్రాలు లేని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వెరిఫై చేసి ఏదైతే సరైన పత్రాలు లేవో వాటిని 102 CRPC కింద కేసు నమోదు చేయడం జరిగింది. అట్లాగే విలేజ్ లో ఒక మద్యం బాటిల్ ఒక 20 బాటిల్ కూడా పట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా ఎక్సైజ్ కేసు నమోదు చేయడం జరిగింది. అట్లాగే కొన్ని ఈ పనికి వాడుతున్నారని చెప్పారు, కొన్ని వస్తువులు కూడా పార్లు తర్వాత అట్లాగే బరిస ఒకటి అట్లాగే వస్తువులు కూడా ఆర్నాయుధాలు కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది. అవి వాళ్ళు పనులకు వాడుతున్నామని చెప్పి చెప్తున్నారు. అవి వెరిఫై చేసి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ అది తీసుకొని అవి సరైన వాడుతున్నారా లేదనేది చూసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రతిరోజు కూడా చిలకలూరుపేట రూరల్ మండలం అట్లాగే నాదెండ్ల మండలం ఎడ్లపాటి మండలంలో కూడా ఈ సోదాలు అనేది జరుగుతున్నాయి. అట్లాగే ఫ్లాగ్ మార్చ్ జరుగుతుంది. ప్రతి విలేజ్ లో కూడా మీటింగ్ అనేది పెట్టాలి. అందరూ కూడా ప్రజలు సహకరించి ఎక్కడా కూడా గుంపులుగా ఉండకూడదు. 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి అట్లాగే ఎక్కడా కూడా బాణసంచాలు కాలవటం, వారు ఊరేగింపులు చేసుకోవడం, సంబరాలు చేసుకోవడం ఏమీ నిషేధం కాబట్టి ర్యాలీలపై నిషేధం ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించి ఇటువంటి ఏమి చేయకుండా అంతా ప్రశాంతంగా జరిగేట్టు చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.